సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా 4 గ్రహాలు ప్రతికూలంగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2025 అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 17th వరకు కూడా, అనగా అక్టోబర్ 17th వరకు కూడా లాభములో కన్యారాశిలో ఉన్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ అక్టోబర్ నెల 18 నుంచి కర్కాటక రాశిలో భాగ్యభావంలోనికి వస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ఆలోచనలు కార్యరూపం తెలుస్తాయి. విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో, అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. దశమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీ మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక ప్రతికూలంగా 2025 అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో తులారాశిలో సంచరిస్తున్నాడు కనుక దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, భూవాహన సమస్యలు వెంటబడతాయి. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో తులారాశిలో ఉన్నాడు కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో ఉన్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. జన సహకార లోపం, పనివారి లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. 2025 అక్టోబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేసుకోండి. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు కదా, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం చేసుకోండి. వ్యయములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు మరింతగా మంచి ఫలితాలను అందిస్తుంది.